సరిపోదా శనివారంని తెలుగు స్టేట్స్లో మన ముందుకు రిలీజ్ చేస్తున్నటువంటి ఎస్విసి అధినేత దిల్ రాజు గారికి హార్టీ వెల్కమ్ సార్. ఈ ఈవెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ నాన్నగారు రెడీ ఫర్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే మీ సినిమాలు అంటే మా పాకెట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే అలాంటి మినిమం గ్యారంటీ సినిమా అండ్ థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా అలాంటి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందనే ధీమా మా అందరికీ ఉంటుంది. కాబట్టి గెట్స్ రెడీ. August 29th నా సరిపోదా శనివారం మనందరి ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా 5 భాషల్లో ఇండియా వ్యాప్తంగా మనం చూడబోతున్నాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా వీ కెన్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ అవర్ నియరెస్ట్ థియేటర్స్. మరి ఇలా 5 భాషల్లో రిలీజ్ అవుతుంది అంటే వెనకాల ప్రొడ్యూసర్స్ కృషి ఎంతో ఉంటుంది. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముందుగా కళ్యాణ్ దాసరి గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీరు తప్పించుకోవడానికి లేదు. అట్లీస్ట్ టుడే మీ స్పీచ్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతామా కళ్యాణ్ దాసరి గారికి? ఇక్కడి నుంచి మొదలవ్వాలి మీ స్పీచెస్ అని. కళ్యాణ్ గారు ఓకే. సో తర్వాత ఈవెంట్స్లో ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బట్ ప్రస్తుతానికి డివివి దానయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. 5 భాషల్లో ఈ సినిమా మన ముందుకు వస్తుందంటే మామూలు విషయం కాదు. మనం అందరం కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం 29th August. అందరికీ నమస్కారం అండి. ఈ సరిపోదా శనివారం సినిమా ఈ August 29th వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబోతున్నామండి. ఇది చాలా బాగా వచ్చిన సినిమా, నేను చూశాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారకులు నాని గారు. మొత్తం అంతా ఆయనే, మొదటి నుంచి ఎండ వరకు చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా రాశారు. ఆయన కథ చాలా బాగుంది. సూర్య గారు, ప్రియాంక మోహన్ గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ముఖ్యంగా జేక్స్బీ జాయ్ గారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారండి. ఆర్ఆర్ మీరు సినిమా చూసాక మీకే తెలుస్తుంది. డిఓపి గారు, మురళి గారు, ఈ అందరూ ఖుషి. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. చాలా సంతోషం అండి. ఓజీ తొందరలో, అతి తొందరలో మీ ముందుకు వస్తుంది. నాన్నగారు క్వశ్చన్ మీరు అడిగారా? ఓకే. సో ఇంకా మీడియా నుంచి క్వశ్చన్స్కి టైం ఉంది కదా అనుకున్నాను, కానీ అప్డేట్ మాత్రం నాన్నగారు అడిగారు అక్కడి నుంచి. అతి తొందరలోనే వస్తుందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రైట్, థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగడానికి, బట్ ఇంకొంచెం సేపట్లో మన మీడియా వారందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అప్పుడు మళ్ళీ పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హియర్ సార్.